సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మార్షల్ దుర్గం నగేష్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నగేష్ను డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్తో సత్కరించింది. సామాజిక సేవా రంగంలో దుర్గం నగేష్ చేసిన విశిష్ట కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించినట్లు యూనివర్సిటీ అధికారికంగా వెల్లడించింది. డిసెంబర్ 13న చెన్నైలో జరిగిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వార్షిక కన్వొకేషన్ కార్యక్రమంలో అదే వేదికపై దుర్గం నాగేష్కు ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పి మాన్యువల్తో పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ఈ పురస్కారాన్ని అందజేశారు. విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, హక్కుల సాధన, సామాజిక న్యాయం వంటి రంగాల్లో గత కొన్నేళ్లుగా దుర్గం నగేష్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ వేదికల దృష్టిని కూడా ఆకర్షించాయని, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పలు సంస్థలతో నగేష్ కలిసి చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల జీవితాలు స్పష్టమైన మార్పును తీసుకొచ్చాయని వక్తలు ఈ సందర్భంగా కొనియాడారు. సందర్భంగా దుర్గం నగేష్ మాట్లాడుతూ తనకు లభించినటువంటి గౌరవం సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి సేవకునికి లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా గౌరవ డాక్టరేట్ పొందిన దుర్గం నగేష్ను పలువురు ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవకులు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితో సమాజానికి నా వంతు జ్ఞానాన్ని, సమయాన్ని, సంపదను కేటాయిస్తూ పేదలను చదివించడం, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు జరిగే వైద్య సేవలు అందించడం, హెల్త్ ఎంపవర్మెంట్ మీద పనిచేయడం ఇలాంటి కార్యక్రమాలతో మరి గ్లోబల్ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసినందుకు సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవలో ముందుండాలి.